ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బోనస్ వెంటనే రేషన్కి బోనస్ వెంటనే రేషన్కి బోనస్ వెంటనే రేషన్కి బోనస్ వెంటనే రాజ్యం లేదు ఖబర్దార్ ఖబర్దార్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి అన్నదానానికి వెంటనే అన్నదానానికి వెంటనే అన్నదానానికి వెంటనే అన్నదానానికి వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రేషన్కి బోనస్ రేషన్కి బోనస్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై వస్తున్నాయట. కావాలంటే ఫోన్ మాట్లాడి మందులు కొట్టి చేసి సన్నపట్టు పండించిన 10 ఎకరాలకు ఒక లారీ అడ్డు పండించిన లారీ అడ్డ ఎక్కడ బోనస్ లేదు. మళ్ళీ ఇప్పుడు బండ పండుగ మా పరిచయం ఏంది సంఘటనకు వెంటనే సంఘటనకు వెంటనే గవర్నమెంట్ వెంటనే ప్రకటించండి. సంఘటనకు వెంటనే సంఘటనకు వెంటనే సంఘటనకు వెంటనే సంఘటనకు వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అధికారులు వెంటనే రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి. మేము వెళ్ళలేము మరి ఇంకేమిటి పైన ఇంకు రాకపోతే ఎట్లా మేము ఆడ ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా యాసంగిది యాసంగిదండి అందరికి వచ్చినాయి మరి మాకు రాలేవు ఎందుకు రాలేవు అనేది కావాలి. సరే ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఏంటనే వేస్తామన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం అంతే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఏమనట్లేదు. మాకు కావాల్సింది బోనస్ రావాలి రైతులకు అంతే. ఏ సంవత్సరం రేషన్కి బోనస్ కావాలి అంతే. వేరేదేం లేదు. మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రిని మేము వేడుకుంటున్నాం అంతే. మేడం మీరంటే మాకు నమ్మకం ఉంది. ఒకవేళ మీ అధికారులు స్పందించకపోతే మీరు బాధ్యత వహిస్తారా? మేడం మీరు గౌరవిస్తున్నాం ఒకవేళ మీరు అనుకున్న విధంగా టైం కానీ డేట్ కానీ చేంజ్ అయిపోయింది బాధ్యత మీరు వహిస్తారా? మీడియా సమక్షంగా PCSO సార్ ఎంగేజ్ వస్తున్నా. నేను ఇందాక మాట్లాడే వచ్చిన వాళ్ళు వస్తున్నాయట. వాళ్ళ రాకపోతే రేపు నేను పర్సనల్ గా సార్ని రమ్మంటే మీరు మాట్లాడారు. అందుకే ఫోన్ చేస్తే
యాసంగి బోనస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం విషయం. మీరు వెంటనే స్పందించి మా ఒక్కని కోసం కాదు, మా జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం కాబట్టి మీరు వెంటనే రేపు స్పందించి మీరు ఇక్కడ రాకపోవడం, మీ అధికారులను పంపించకపోవడం మాకు చాలా బాధాకరం. ఇప్పటికీ మీ అధికారులు సేపు అవుతుంది కావచ్చు, మీరు మీ అధికారుల నుంచి ఎమ్మరో కానీ ఎవరు కూడా రాలేదు, పోలీసు అధికారులు వచ్చింది తప్ప మీరు కనీసం ఏమైతుందో కూడా ఇప్పటికి కూడా రాకపోవడం మాకు చాలా బాధాకరం. వెంటనే మీరు రేపు ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి మండలాన్ని ప్రతి ఊరు నుంచి రైతులు అందరం వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయం ముట్టేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరూ కూడా ధన్యవాదాలు. ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు కానీ పోయిన సంవత్సరం యాసంగి ధరలు బోనస్ ప్రకటించడం వల్ల ఈ రైతులందరం కలిసి ఆ రైతుల మన రైతు ఉంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి మా రైతుల కష్టాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి, అట్లనే ఈ జిల్లా ఎమ్మెల్యే గారికి, అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా రైతు ఐక్యత వేదిక నుంచి కూడా అందరం కూడా ఒక రైతుగా ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధర్నాలు కూడా చేయడం నాకు ఉద్దేశం కాదు. మా అందరికి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకునడానికి ఈ సందర్భంగా మీ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు కలిసి ఈ రైతులకు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా కానీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో సేవల కార్మికులు కూడా భవిష్యత్తులో వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు ఈరోజు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటేనే మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి ఈ సందర్భం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.